అందరినీ ఇంకో పాట పాడి దేవుని నామానికి మహిమ చెల్లించుకుందాం. प्रेमिंचदन अधिकमुगा आराधित ना शक्ति तो ये पाठ पाड़ी देव नाम की महिमा चलिए। आइए और एक गीत गा के परमेश्वर की महिमा करेंगे। ये गीत अगर आप जानते हैं तो साथ मिलकर गाइए, परमेश्वर की महिमा करें। प्रेमिंचदन अधिकमुगा आराधितुं आसक्तितो प्रेमिंचेदन अधिकमुगा आराधितुं आसक्तितो निन्नु पुनः बलमुतो आराधितुं निन्नु पुनः बलमुतो प्रेमिंचेदन पूर्ण बलमुतो बलमुतो प्रेमिंचेदन आराधना 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 प्रेमिंचेदन अधिकमुगा आराधितुं आसक्तितो प्रेमिंचेदन अधिकमुगा आराधितुं आसक्तितो एबिनेजरे एबिनेजरे इंतवరకు ఆదుకున్నవే एबिनेजरे ఇంతవరకు ఆదుకున్నావే ఇంతవరకు ఆదుకున్నావు ఇంతవరకు ఆదుకున్నావు నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ మనసుతో ప్రేమించేదను ఆరాధన 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 అందరం కలిసి పాడదాం ఆరాధన 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 ఎల్రోహి ఎల్రోహి కన్ను చూచావే వందనమయ్యా ఎల్రోహి ఎల్రోహి నన్ను చూచావే వందనమయ్యా నన్ను చూచావే వందనమయ్యా నన్ను చూచావే వందనమయ్యా పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను ఆరాధన 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 హల్లెలూయా ఆరాధన 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 యెహోవా రాఫా యెహోవా రాఫా యెహోవా రాఫా స్వస్థపరచవే వందనమయ్యా అవునయ్యా యెహోవా రాఫా యెహోవా రాఫా స్వస్థపరచవే వందనమయ్యా స్వస్థపరచవే వందనమయ్యా స్వస్థపరచవే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధిస్తూ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను పూర్ణ మనసుతో ఆరాధిస్తూ పూర్ణ బలముతో ప్రేమించేదను ఆరాధన ఆరాధన
ఆశక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధితు పూర్ణ బలముతో ప్రేమించేందుకు పూర్ణ మనసుతో ఆరాధితు పూర్ణ బలముతో ప్రేమించేందుకు ఆరాధన 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 యానికేయా ఆరాధన 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 మనసుతో ఆరాధితు పూర్ణ బలముతో ప్రేమించేదను పూర్ణ మనసుతో పూర్ణ బలముతో ప్రేమించేదను ఆరాధన ఆరాధన ప్రభువానికి స్తోత్రమయ్యా నీకే స్తోత్రమయ్యా హల్లెలూయా 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 ఓ ఎబెనేజరే నీకే స్తోత్రమయ్యా ఓ ఎబెనేజరే నీకే స్తోత్రమయ్యా నీకే స్తోత్రం నీకే స్తోత్రం నీకే స్తోత్రం ఓ ఎల్రోహి నీకే స్తోత్రం ఓ యెహోవా రాఫా నీకే స్తోత్రం నీకే స్తోత్రమయ్యా నీకే స్తోత్రం నీకే స్తోత్రం హల్లెలూయా ఆరాధన 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 నీకే స్తోత్రం నీకే స్తోత్రం నీకే స్తోత్రం రాజా నీకే వందనాలయ్యా నీకే స్తోత్రాలు నీకే స్తోత్రం నీకే స్తోత్రం నాయనా మీకే వందనాలు మీకే వందనాలు మీకే वंदनाలు आइए एक हिंदी गीत गा के परमेश्वर की महिमा करेंगे जैसे इस गीत को गाते हैं सब मिलके परमेश्वर की महिमा करेंगे Hallelujah.
सारे सृष्टि के मालिक तुम ही हो, सारे सृष्टि के रक्षक तुम ही हो। करते हैं तुझको सादर प्रणाम, गाते हैं तेरे ही गुणगान। सारे सृष्टि के मालिक तुम ही हो, सारे सृष्टि के रक्षक तुम ही हो। करते हैं तुझको सादर प्रणाम, गाते हैं तेरे ही गुणगान। అల్ఫా ఒమేగా స్తోత్రం, ఆమేన్ అనువాడా స్తోత్రం, అల్ఫా ఒమేగా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నుల గలవాడా అత్యున్నతుడా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నుల గలవాడా అత్యున్నతుడా స్తోత్రం. परमेश्वर की उपस्थिति में అందరూ దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు దేవుని యందు చూద్దాం. थोड़ी देर परमेश्वर की ओर दृष्टि लगाएं. वो सारे सृष्टि का मालिक है. ఆయన ఆమేన్ అన్నవాడు, ఆయన ఆల్ఫాయు, ఆయన ఒమేగా, ఆయన అగ్ని జ్వాలల వంటి కన్నుల గలవాడు, అత్యున్నతుడు. నీకే స్తోత్రమయ్యా. प्रभु तेरे धन्यवाद करते हैं क्योंकि तू सृष्टि का मालिक है, तू मेरा हृदय का मालिक है. तू
हमारे जीवन को राज करने वाला मालिक है। खुदा तेरी धन्यवाद करते हैं, आज हमारे जीवन में राज कीजिए। खुदा तेरी धन्यवाद करते हैं आज के इस दिन के लिए। ప్రభువా ఈ దినమును బట్టి నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం। कई ऐसे लोग हैं आज इस दिन को देख नहीं पाए, ఎంతో మంది ప్రభు ఈ దినాన్ని చూడలేకపోయారు, लेकिन प्रभु आपकी कृपा आपकी दया हमारे जीवन में बनाए रखने के लिए धन्यवाद करते हैं। ప్రభు మీ కృప మా జీవితాల్లో ప్రభు నిండుగా మెండుగా ఉంచినందుకు మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం। प्रभु आपके दास के लिए प्रार्थना करते हैं। ప్రభు నీ దైవజనుల్ని నీ దాసుడి కోసం ప్రభు ప్రార్థన చేస్తున్నాం। प्रभु आपके दास को अभिषेक कीजिए, आपकी पवित्र आत्मा के द्वारा उनके मुंह से निकलने वाली हर एक वचन हमारे जीवन में प्रभु फलदायक होने पाए। ప్రభు నీ దాసుడు మాట్లాడే ప్రతి మాటలో నీ పరిశుద్ధాత్మ మాట్లాడేటట్టుగా సాయం చేయండి నాయన। ప్రతి మాటను ప్రభు మా జీవితాల్లో నాటేటట్టుగా మీరే सहायम చేయండి। आज के इस दिन को प्रभु आप आराधना में हमारे साथ रहे, हर एक गीत में हमारे साथ रहे, आपकी महिमा हमने किया उसके लिए धन्यवाद करते हैं। ప్రభు పాటల్లో మా తోడే ఉన్నారు, పాటల ద్వారా ప్రభు నీ నామానికి మహిమ చెల్లిందని విశ్వాసిస్తున్నాము నాయన। आने वाले समय आपके हाथ में सौंपते हैं, రాబోయే సమయం అంతా నీ చేతులకు అప్పగిస్తున్నాం నాయన। इस प्रार्थना को उद्धारकर्ता यीशु मसीह के नाम से मांगते हैं। ఈ ప్రార్థన అతి ప్రియుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్। ప్రభు పేరట మీ అందరికీ వందనాలు। మరి ఆరాధనలో దేవుడు మన తోడే ఉన్నాడు, దేవునికి ఎన్నో స్తోత్రాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం। మరి వాక్యంలో కూడా దేవుడు మనతో ఉండాలని ప్రార్థన పూర్వకముగా మనం కూర్చుందాం। మరి దైవజనులు మన మధ్యలోకి ఎప్పుడైతే వాక్యాన్ని తీసుకొస్తున్నారో పరిశుద్ధాత్మ ద్వారా ప్రతి వాక్యము మన జీవితాల్లో నాటేటట్టుగా, ఆ వాక్యము మన జీవితాల్ని మార్చేటట్టుగా మనల్ని మనము తయారు చేసుకుందాం। రండి మరి మనము దేవుని వాక్యంలో నుండి విందాం। हालेलुया 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 हालेलुया। దేవునికి మహిమ కలుగును గాక। परमेश्वर की महिमा हो। అందరూ బాగున్నారా? सब लोग अच्छे हैं। ఏం బాగున్నావండి అంటున్నారా? आप सोच रहे होंगे क्या अच्छे हैं। ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏం ఆనందంగా ఉన్నావు అనుకోవచ్చు మీరు। ये सब देखने के बाद क्या खुश होंगे करके आप सोच रहे होंगे। అయినను फिर भी ప్రభునందు మనం ఆనందంగా ఉండాలి। प्रभु में हमें आनंदित रहना है। దేవుడు ముందే చెప్పాడు, परमेश्वर हमें अब पहले से ही कह दिए हैं, భూమి మీద నెరవేరుతున్నాయి। और वो जो परमेश्वर ने कहे वो सब पहले से ही इस पृथ्वी पर हो रहे हैं। కనుక ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, इसीलिए कोई भी परिस्थिति में हम क्यों ना हो, దేవుని యొక్క చిత్తాన్ని దేవుని పనిని చేసేవారిగా మనం ఉండాలి। परमेश्वर की उस उद्देश्य को, उस इच्छा को पूरे करने वाले लोग हमें होना है। భూమి మీద యేసు ప్రభు జీవించినప్పుడు, और इस पृथ्वी पर जब यीशु मसीह जीवित थे, చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో, देखिए अगर हम इब्रानियों का पत्री उसका 5వ అధ్యాయం 5वां अध्याय उसका 7वां वचन में अगर देखेंगे, ఇక్కడ రాయబడింది, वहां पे लिखा है, శరీరధారి ఉన్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను। इब्रानियों का पत्री उसका 5वां अध्याय 7वां वचन ये कहता है, यीशु ने अपने देह में रहने के दिनों में ऊंचे शब्द से पुकार कर और आंसू बहा कर उससे जो उसको मृत्यु से बचा सकता था प्रार्थनाएं और विनती की और भक्ति के कारण उसकी सुनी गई। హల్లెలూయా हालेलुया। యేసు ప్రభు వారి భూమి మీద జీవించిన కాలం అంతా కూడా, और यीशु मसीह जितने साल जीवित थे इस पृथ्वी पर, ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? कितने साल जीवित रहे यीशु मसीह? 33.5 సంవత్సరాలు। 33.5 साल तक जीवित रहे। 33.5 సంవత్సరాలు కూడా, और ये 33.5 साल भी మహారోదనముతో కన్నీళ్లతోను, और यहाँ पे लिखा है कि बहुत आंसू बहाकर और शब्दों से पुकार कर जीवित रहे।
జీవించాడట ఆయన. और ऐसे जिंदगी बिताए उन्होंने, ప్రార్థన చేస్తూనే ఉన్నాడండి. प्रार्थनाएं करते रहे, భయభక్తులు కలిగి ఉన్నాడండి. भक्ति में बने रहे। హల్లెలూయా. हालेलुया। అవును ప్రియ దేవుని బిడ్డలారా, हाँ, प्रिय परमेश्वर की ఈ భూమి संतान, మీద इस पृथ्वी మన पर యాత్రికులం పరదేశులం. हम परदेशी हैं, यात्री हैं। భూమి మీద इस पृथ्वी पर రోదనలు కన్నీరు ఉంటాయి. हमारे जीवन में आंसू और परेशानी रहेगी, తప్పకుండా అనుభవించాలి. हमें अनुभव करना है। బైబిల్ గ్రంథంలో రాయబడింది, और पवित्र ग्रंथ में लिखा है, అనేక శ్రమలు అనుభవించిన తర్వాత దేవుని రాజ్యం వెళ్ళాలని. अनेक परेशानी और दुख को, ताड़ना को अनुभव करने के बाद ही परमेश्वर के राज्य में प्रवेश कर सकते हैं। యేసు ప్రభువారు यीशु प्रभु మత్తయి సువార్త मत्ती रचित सुसमाचार 26వ అధ్యాయం उसका 26वां अध्याय 42వ వచనంలో उसका 42 उसका 42 वर्ष में ఆహా. చూడండి ఇక్కడ वहां पे लिखा है, యేసు ప్రభువారు ప్రార్థన చేస్తారు. यीशु मसीह प्रार्थना कर रहे हैं। ఆయన 3 సార్లు ప్రార్థన చేశాడు. ఇక్కడ 3 बार यहाँ पे प्रार्थना की है यीशु मसीह ने। ఎక్కడ ప్రార్థన చేశాడు? कहाँ प्रार्थना कर रहे हैं? గెత్సేమనే వనంలో ప్రార్థన और చేస్తున్నాడు. गेत्सेमने के जो वाटिका है वहां पे प्रार्थना कर रहे हैं। ఆయన అప్పగింపబడే రాత్రి అది. और वो जिस रात को वो पकड़ाए हुए गए थे, उस रात को प्रार्थना कर रहे हैं। ఆయన 3 శిష్యులను తీసుకుని వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. वो अपने साथ 3 चेले लोग को लेके गए और प्रार्थना कर रहे ప్రార్థన हैं। చేస్తా ఉన్నాడు. और वहां पे प्रार्थना कर रहे हैं। 42వ వచనం రాయబడింది. 42 वर्ष में लिखा गया है, మరలా రెండవ మారు వెళ్ళి फिर उसने दूसरी बार जाकर, నా తండ్రి, నేను దీనిని త్రాగితేనే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవట సాధ్యం కాని ఎడల నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించెను. ये प्रार्थना की कि हे मेरे पिता, यदि ये मेरे पिए बिना नहीं हट सकता तो तेरी इच्छा पूरी हो। హల్లెలూయా. हालेलुया। యేసు ప్రభు यीशु प्रभु ఆయన జీవించిన కాలం అంతా కూడా जितने साल वो जीवित रहे, ఆయన రోదముతో కన్నీళ్లతో జీవించాడు. वो आंसू के साथ जीवन बिताए। అంతేకాదు, उतना ही नहीं, ఆయన జీవిత కాలం అంతా वो जिंदगी भर तक తండ్రి చిత్తమును నెరవేర్చాడు. परमेश्वर पिता परमेश्वर की इच्छा को पूरी करते रहे। హల్లెలూయా. हालेलुया। యోహాను సువార్త అంతా మీరు చదివితే, యోనా रचित सुसमाचार अगर आप पूरा पुस्तक पढ़ेंगे, నా తండ్రి చిత్త ప్రకారంగా వచ్చాను, परमेश्वर मेरा पिता के इच्छा के अनुसार నా आया। తండ్రి చెప్పమంటే చెప్తాను, मेरा पिता मुझे कहेगा तो నా मैं తండ్రి कहूंगा, చేయమంటే చేస్తాను, मेरा पिता करने के लिए నా बोलेगा तो తండ్రి करूंगा। ఏదంటే అదే నేను చేయగలుగుతాను. मेरा पिता जो मुझे कहेगा करने के लिए वही నా कर सकता తండ్రి हूँ। యొక్క మహిమ కొరకు నేను వచ్చాను. मेरे पिता परमेश्वर की महिमा के लिए ही मैं आया అని हूँ। ప్రతి విషయంలో తండ్రి యొక్క చిత్తాన్ని, తండ్రి యొక్క ఉద్దేశాన్ని తెలియపరిచాడు. ऐसे कहकर हर एक इच्छा में, हर एक उनके चाल चलन में परमेश्वर की इच्छा को, पिता परमेश्वर की इच्छा को प्रकट करते ఆయన रहे। జీవించిన కాలం అంతా वो जितने साल जीवित रहे, ఒకే స్థలంలో ఉన్నట్టుగా లేదు. एक ही जगह में रहा है करके ఆయన लिखा ఏమీ नहीं है। సంపాదించుకున్నట్టు రాయబడలేదు. उन्होंने कुछ संपत्ति अपने लिए बनाए करके नहीं జీవిత लिखा है। కాలం అంతా కూడా जीवन भर तक తండ్రి చిత్తమును నెరవేర్చాడు. परमेश्वर पिता का इच्छा को पूरा करते रहे। అనేకమైన శ్రమలు అనుభవించాడు. अनेक दुख को अनुभव किए। తన యొక్క జాతి వారి అతను మధ్య భ్రమించింది అన్నారు. खुद अपने जाति लोग ही उसको कहे कि ये जो है वो अच्छा इंसान नहीं है। యూదులు అన్నారు ఈడు పిచ్చోడు అన్నాడు. यूदा लोग जो कहते थे, यूदियों ने उनको कहा कि ये पागल है, ఈయనకి దెయ్యం పట్టినోడు అన్నారు. और कहते थे कि ये इसको भूत पकड़ा हुआ है। పరిసయ్యులు అన్నాడు అబద్ధ ప్రవక్త అన్నారు. और कई लोग ये भी कहे कि ये जो झूठा भविष्यवक्ता है। సద్దుకాయలేమో పాపి అన్నారు. सदुकी लोग कहे कि ये पापी है। అయినా సరే फिर भी ఆయన దేవుని చిత్తాన్ని నెరవేర్చుకుంటూ వెళ్ళిపోయాడు. वो पिता परमेश्वर की इच्छा को पूरा करते रहे। ఆయన वो అంత్యకాలంలో अंत दिनों में కొన్ని గడియల్లో ఆయన అప్పగింపబడతాడు. और कुछ समय में रोमा सैन्य वो पकड़े जाएंगे रोमियो की सेना के लिए, सेना से। జరగబోతున్న విషయాన్ని గుర్తు చేసుకుంటున్నాడు. और जो आने वाला समय है उसको स्मरण कर रहे हैं, ప్రార్థన చేస్తున్నాడు. प्रार्थना कर रहे हैं। 3 సార్లు ప్రార్థన చేశాడు. 3 बार प्रार्थना किए, ఒకే ప్రార్థన చేశాడు. एक ही प्रार्थना किए। ఆ ప్రార్థనలో అంటున్నాడు, और उस प्रार्थना में कहते हैं, తండ్రి దీనిని త్రాగితేనే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవడం సాధ్యం కాని నీ చిత్తమే జరిగించు. प्रार्थना कर रहे हैं कि हे मेरे पिता, यदि ये मेरे पिए बिना नहीं हट सकता तो तेरी इच्छा ही हो। ఏంటది నేను త్రాగాలి? ये क्या है जो मुझे पीना है? ఆయన శిలువ యాగం త్రాగవలసి ఉంది. उनको क्रूस का जो परेशानी है, क्रूस का जो ताड़ना है, उनको पीना है। శ్రమలు అనుభవించవలసి ఉంది. उनको दुख को उठाना है శిలువను మోయవలసి और ఉంది. क्रूस को उठाना है। ఒకటి उनको తక్కువ 40 దెబ్బలు తినవలసి ఉంది. एक कम 40 बार उनको मार खाना ఆయన है। మొక్క మీద ఉమ్ము వేయవలసిన और उनके పరిస్థితి వచ్చేసింది. मुंह के ऊपर
एक ऐसा परिस्थिति आ गया कि लोग उनके मुंह के ऊपर थूकने लगे ఆయన తల మీద గుడ్డ వేసి పిడుగుతులు గుద్దే సమయం, और उनके मुंह के ऊपर कपड़ा डालकर मुक्के मारने का ఆయన समय పరిహాసం చేసే సమయం और వచ్చింది. उनको ठट्टा करने का समय। మోయలేని బరువు ఆయన మీద మోపుతారు. वो ऐसा बोझ को उठा रहे थे जो बोझ को उठा नहीं पा रहे ఆయన थे। యెరూషలేము నుండి యెరూషలేము బయట వరకు మోయవలసి ఉంది. वो यरूशलेम से लेकर यरूशलेम के बाहरी स्थान तक उसको उठाकर लेके ఆయన जाना తల है। మీద ముళ్ళ కిరీటం उनके గుచ్చబడుతుంది. सिर के ऊपर कांटों का मुकुट रखा जाएगा కొండ మీద ఆయనను చేతుల్లో మేకులతో కొడతారు. और वो कलवरी पहाड़ के ऊपर उनके हाथों में कील ठोका కాళ్ళ जाएगा, మీద కొడతారు, पैरों में ठोका రెక్కల్లో जाएगा పొడుస్తారు, और उनके बाजू में ठोका ఆకాశానికి जाएगा భూమికి మధ్యన ఏలబడతాడు. और आकाश और पृथ्वी के बीच में लटकाया दिया దాహం जाएगा। అన్నా కూడా ఆయనకు దాహం ఇవ్వరు. प्यासा हूं करके कहने पर भी कोई पानी नहीं देने वाला, పరిహాసం చేసేవాళ్ళు ఉన్నారు. ठट्टा करने वाले लोग हैं। ఆ విధంగా ఆయన 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఏలబడవలసి और ఉంది. ऐसी परिस्थिति में उनको सुबह के 9 बजे से लेके दोपहर के 3 बजे तक उनको ऐसे लटकना है। ఎంతో వేదన చెందవలసి ఉంది. बहुत ही दुख को अनुभव करना है। ఇవన్నీ గుర్తు చేసుకున్నాడు యేసు और ప్రభువు. ये सब बातों को वो स्मरण कर रहे అందుకే हैं। అన్నాడు, సాధ్యమైతే अगर इसीलिए कहते हैं यदि हो सकता है ఇది तो నా ఎదురు నుంచి తొలగించు. मुझसे ये हटा दे, అయినను फिर నీ भी చిత్తమే సిద్ధించునుగాక. तो भी तेरी इच्छा पूरी हो। హల్లెలూయా. हालेलुया। దేవుని చిత్తం. परमेश्वर की इच्छा। అవును ప్రియ దేవుని బిడ్డలారా, हाँ, प्रिय परमेश्वर की ఎటువంటి संतान, పరిస్థితి వచ్చినా कोई भी परिस्थिति आए, దేవుని చిత్తం మన జీవితంలో నెరవేరాలి. परमेश्वर की इच्छा को हमारे जीवन में पूरा करना है। దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారమై ఉండాలి. परमेश्वर की इच्छा को पूरा करने वाले लोग होना है। కొలస్సీయులకు రాసిన పత్రిక कोरिन्थियों की पत्री 1వ అధ్యాయం 10వ వచనంలో पहला अध्याय उसका 10वां वचन ఆయన में, చిత్తమును పూర్ణముగా గ్రహించు వారనై ఉండుడి అంటున్నాడు और పౌలు वहां पे గారు. लिखता है कि परमेश्वर की इच्छा को पूर्ण रीति से ग्रहण करने वाले लोग होने पाए। 25 సంవత్సరాలకు విశ్వాసిగా ఉన్నావో, 20 साल से या 28 साल से या कितने साल से आप विश्वासी हो वो नहीं मायने रखता। ప్రియ దేవుని బిడ్డలారా, ये परमेश्वर की संतान, దేవుని చిత్తాన్ని చేయగలుగుతున్నావా? परमेश्वर की इच्छा को पूरा कर पा रहे हो। దేవుడు ఏది చెప్పాడు అది పొల్లు కూడా పోకుండా సమస్త భూమి మీద నెరవేరబోతుంది. నెరవేరుతుంది కూడా. परमेश्वर जो कहे हैं एक शब्द भी ना हटकर हर एक चीज को परमेश्वर पृथ्वी के ऊपर जो भी होगा करके कहा है वो होगा। ఆయనకే మహిమ. హల్లెలూయా. उनको ही महिमा हो। हालेलुया, హల్లెలూయా. हालेलुया। ప్రియ దేవుని బిడ్డలారా, ये परमेश्वर के ఈ संतान, భూమి జీవిస్తున్న నీవైనా నేనైనా इस पृथ्वी पर जीवन बिताने वाले आप हो क्यों ना हो मैं हूँ, మనం ఏం చేయాలా? हमें क्या करना है? యేసు ప్రభు ఉంచిన మాదిరి ప్రకారముగా यीशु मसीह जो उदाहरण हमारे लिए छोड़ के गए ఆయన हैं, జీవిత కాలం అంతా తండ్రి చిత్తం నెరవేర్చున్నట్టు जीवन भर तक वो परमेश्वर पिता का जो इच्छा पूरा करते रहे, మనము కూడా దేవుని చిత్తమును నెరవేర్చాలి. हम भी परमेश्वर की इच्छा को पूरा करता रहना దేవుని है। చిత్తం పరిపూర్ణంగా చేయగలగాలి. परमेश्वर की इच्छा को परिपूर्णता से करना है। దేవుని చిత్త ప్రకారం నడిచినప్పుడు परमेश्वर की इच्छा के अनुसार जब हम चलेंगे అది ఆయనకి ఎంతో సంతోషం పుట్టిస్తుంది. और वो उन्हें बहुत ही आनंद पहुंचाएगा। దేవుని చిత్తము చేసినప్పుడు దొరుకు నెమ్మది లోకములో ఇవ్వలేని సంతోషం మనకు కలుగుతుంది. परमेश्वर की इच्छा को पूरा करने वाले में जो आनंद हमें मिलता है, उस आनंद को हम संसार में नहीं प्राप्त कर सकते। దేవుని చిత్తం స్పష్టంగా రాయబడింది వాక్యంలో. परमेश्वर की इच्छा स्पष्ट रूप में बाइबल में लिखा गया ప్రభువా, है। నీ చిత్తం నాకు తెలియపరిచిన ప్రార్థన చేయనవసరం లేదు. प्रभु आपकी इच्छा को मेरे जीवन में प्रकट करे करके प्रार्थना विशेष करके करने की जरूरत కొన్ని వేల नहीं है। సంవత్సరాల క్రితమే దేవుని చిత్తం మనకి గ్రంథముగా ఇచ్చాడు. कई हजारों साल पहले परमेश्वर की इच्छा को इस ग्रंथ के रूप में हमें మనం दिए ఏది हैं। చేయాలో ఏది చేయకూడదు, हम क्या करना है क्या नहीं ఏది करना है, మాట్లాడాలో ఏది क्या మాట్లాడకూడదు, बात करना है क्या नहीं बात करना है, ఎక్కడికి వెళ్ళకూడదు, कहाँ जाना है कहाँ नहीं ఏ जाना విధంగా है, జీవించాలో ఏ విధంగా జీవించకూడదు. किस प्रकार जीना है किस प्रकार नहीं जीना है। స్పష్టంగా దేవుని లేఖనం అర్థం వలె మనకు కనబడతాం. स्पष्ट रूप में परमेश्वर का वचन एक आईने के तौर पे हमें दिखाती है। దేవుని చిత్తం చేయటం వలన परमेश्वर की इच्छा करने से కలిగే ఆశీర్వాదాలు లెక్కించలేము. उसके द्वारा जो हम आशीष प्राप्त कर सकते हैं वो अनगिनत है। హల్లెలూయా. हालेलुया। దేవుని ఆశీర్వాదాలు అధికమైనవి. परमेश्वर की आशीष अनगिनत है। దేవుని చిత్తం నెరవేర్చడం వలన परमेश्वर की इच्छा को पूरा करने से అనేకమైన ఆశీర్వాదాలు మనకు अनेक प्रकार के आशीष हम प्राप्त कर सकते అందులో हैं। కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. उनमें से कुछ चीजें आज हम स्मरण బైబిల్ करेंगे। గ్రంథం నుండి परमेश्वर की वचन मत्ती से सुवार्ता, मत्ती 7వ सुसमाचार అధ్యాయము, 7वां अध्याय 21వ వచనంలో उसका 21वां वचन में యేసు ప్రభు ఇలాగ అంటున్నాడు, यीशु मसीह ऐसे कहते हैं, ప్రభువా ప్రభు అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. जो मुझसे हे प्रभु कहता है, उनमें से हर एक स्वर्ग के राज्य में प्रवेश ना करेगा, परंतु
वही जो मेरे स्वर्गीय पिता की इच्छा पर चलता है। హల్లెలూయా हालेलुया। యేసు ప్రభు ఏమంటున్నాడు? यीशु मसीह क्या कहते हैं? ప్రభువా ప్రభువా నన్ను పిలిచే ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేడు। जो कोई भी हो वो मुझे प्रभु प्रभु हे प्रभु करके पुकारे तो वो परमेश्वर के राज्य में प्रवेश नहीं करेगा। రోజు ఉదయ కాలం లేచినప్పటి నుండి आज इस सवेरे के समय से उठकर రాత్రి పడుకునే వరకు रात के सोने से पहले మనం तक ఏ పని చేస్తున్నా, हम जो कार्य करते ప్రయాణం हैं, చేస్తున్నా, यात्रा भी, కూర్చుంటున్నా, बैठना, లేస్తున్నా, उठना, పడుకొనిచున్నా, सोना, మనం ఏం చేస్తున్నాం? हम क्या करते हैं? ప్రభువా నీకు వందనాలయ్యా, प्रभु आपका धन्यवाद। ప్రభువా ప్రభువా ప్రభు అని అంటూనే ఉన్నాం। प्रभु 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 करके कहते हैं। అయితే ప్రభువా ప్రభు అంటే మనం పరలోకం వెళ్ళిపోతామా? क्या ऐसे करने से प्रभु प्रभु बोलने से स्वर्ग राज्य पहुंच जाएंगे? యేసు ప్రభు అంటున్నాడు प्रभु यीशु मसीह कहते हैं ప్రవేశింపరు। आप प्रवेश नहीं कर మరి पाओगे। ఎప్పుడు ప్రవేశిస్తాం? तो कैसे प्रवेश कर पाओगे? పరలోకమందు నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును। जो मेरे स्वर्गीय पिता की इच्छा पर चलता है वही प्रवेश कर पाएगा। ఈ రోజున దేవుని చిత్తం నెరవేర్చువాడు। आज परमेश्वर पिता का इच्छा पूरा करने वाले होने पाए। హల్లెలూయా हालेलुया। తండ్రి చిత్తమును నెరవేర్చుతున్నాడు యేసు ప్రభువు। प्रभु कहते हैं, प्रभु यीशु मसीह मेरे पिता का इच्छा को पूरा करता हूँ। దేవుని చిత్తానికి మరింత ప్రాముఖ్యత మన జీవితాల్లో ఇవ్వాలి। परमेश्वर की इच्छा को प्राथमिक स्थान देना है हमारे जीवन में। చాలాసార్లు మనం ఏం చేస్తామంటే कई बार हम ये क्या करते हैं, పాటలు పాడినా गानों को गाते हैं, లేకపోతే ఒకరు వచ్చి కూర్చున్నప్పుడు మన గురించి చెప్పినా और जब दूसरे व्यक्ति आके हमारे बारे में बात करते हैं, ఏం చేస్తాం మనం? हम क्या करते हैं? మనల్ని మనమే చూపించుకుంటాం। हम अपने आप को प्रकट करते మన हैं। మాటల్లో మన గొప్పతనాన్ని हमारे చూపిస్తాం। बातों में हमारी जो ऊंचाई है बढ़ाई करते మన हैं। కార్యాలు గొప్పతనం हमारे చెప్తాం। कार्यों के द्वारा जो भलाई हमारे जीवन में वो प्रकट करते रहते हैं। ఇలాగా, నా పిల్లలు ఇలాగా, నా కుటుంబం ఇలాగా, मैं इस स्थिति में हूँ, मेरे बच्चे इस स्थिति में है, मेरी परिवार इस स्थिति में कहते हैं। పరిచయన వలె మనం చాలా సార్లు మాట్లాడతాం। फरीसी लोग के जैसे हम अनेक बार प्रार्थना करते रहते हैं, बातें करते रहते हैं। प्रिय परमेश्वर की संतान, దేవుడు నీకు ఇచ్చిన ఆయుస్సు, దేవుడు ఇచ్చిన నీ బ్రతుకు అది దేవుని యొక్క దానం అని గుర్తించాలి। आपको जो आयु परमेश्वर ने दिए है, आपको जो जिंदगी परमेश्वर ने दिया है, उस जिंदगी को परमेश्वर का दान करके स्मरण करना है ఒకవేళ आपको। మంచి గృహం కలిగి ఉన్నా, अगर आपको अच्छा घर मिला है, परमेश्वर की महिमा करें। ఒకవేళ పొలం కలిగి ఉన్నా, अगर आपका अच्छा खेती बाड़ी है, परमेश्वर की महिमा करें। మంచి ఉద్యోగం కలిగి ఉన్నా, अच्छा नौकरी करते हो, దేవునికి వందనాలు చెల్లించు। परमेश्वर का धन्यवाद మంచి करो। కుటుంబం కలిగి ఉంటే, अच्छा परिवार हो, దేవా నీ చిత్తమే నా జీవితం నెరవేర్చే प्रभु आपकी इच्छा मेरे परिवार में हो करके प्रार्थना करें। దేవునికి మహిమ రావాలి। परमेश्वर की महिमा होने నీ पाए, కుటుంబం వల్ల గాని, आपकी परिवार से हो, నీవు చేస్తున్న ప్రతి పనులలో, आपके हर एक कार्य से, నీ మాటలలో, आपके हर एक నీ बातों से, కార్యాలలో हमारे कार्यों से దేవునికి మహిమ కలగాలి। परमेश्वर की महिमा होने पाए। నేను మాట్లాడుతున్నా, मैं बात करते నేను रहूं, చేస్తున్నా, मैं करता रहूं, దైవ చిత్తంగా ఉందా? वो दैविक इच्छा के अनुसार है कि नहीं, చిత్తంగా ఉన్నాయా? परमेश्वर की इच्छा के अनुसार है कि नहीं, परमेश्वर की महिमा के अनुसार है कि नहीं, నీకు నీవు చూసుకోవాలి। अपने आप को हमेशा देखना है। దేవుని బిడ్డలారా, प्रिय परमेश्वर की ఈ संतान, భూమి మీద మనం హెచ్చించుకోవడానికి, గర్వించడానికి ఏమీ లేదు। इस संसार में अपने आप को ऊंचा करने के लिए, बढ़ाने के लिए कोई भी ऐसी चीज గడ్డి नहीं పరక है। లాంటి వాళ్ళు మనం, हम एक घास की तिनके के నీటి जैसे మీద हैं పడగ లాంటి వాళ్ళు, और पानी के ऊपर बूंद के जैसे हैं। ఆవిరి లాంటి వాళ్ళం, एक ఆవిరి छावनी के जैसे हैं, ఒక బిందు లాంటి వాళ్ళం మనం। एक पानी के बिंदु के जैसे ప్రియ हैं। దేవుని బిడ్డలారా, प्रिय परमेश्वर की ఈరోజు संतान, ప్రభు చిత్త నెరవేర్చుగా ఉన్నాం। आज परमेश्वर की इच्छा को पूरा करने वाले हैं। ప్రభు అనేవే కాదు గాని, हे प्रभु कहना ही नहीं, మన యొక్క ప్రతి కార్యంలో हमारे हर एक कार्य దైవ में చిత్తం నెరవేర్చగలిగితే दैविक इच्छा को पूरा कर सकते हैं तो దేవుని రాజ్యానికి వారసులం। परमेश्वर की राज्य के वारिस हो पाएंगे। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया। రెండవది ఏంటో తెలుసునా? दूसरी बात क्या है जानते हैं हमें? మత్తయి సువార్త 7:24 వచనంలో मत्ती समाचार 7वां अध्याय 24वां वचन में అంటున్నాడు, कहते हैं, నేను చెప్పిన మాటలు విని వాటి చెప్పున చేయి ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును। इसीलिए जो कोई मेरी ये बातें सुनकर उन्हें मानता है, वो उस बुद्धिमान मनुष्य की नाई ठहरेगा जिसने अपना घर चट्टान पर बनाया। యేసు ప్రభు అంటున్న మాట ఏది? यीशु मसीह ये बात कहते हैं, నేను చెప్పిన మాట విని వాటి చెప్పున చేయి ప్రతి వాడును, मैं जो बातें कहता हूँ वो सुनकर उन्हें मानने वाला हर అనగా एक ప్రభు చెప్పిన व्यक्ति, ప్రకారం చేయుటయే దేవుని చిత్తం। वो परमेश्वर जो कहते हैं उसके अनुसार करना ही परमेश्वर की इच्छा దేవుడు है। ఏదైతే చెప్పాడో అది చేయడమే దేవుని యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చడం। परमेश्वर जो कहे हैं हमारे जीवन में करने के लिए, अगर हम उसको पूरा करते हैं, वही परमेश्वर का इच्छा को पूरा करना నేను होता है। చెప్పుకున్నట్లు అనగా దేవుని చిత్త ప్రకారం చేయవాడు ఎలా ఉంటాడంటే బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉంటాడు। जो कोई ये बातें सुनकर, मतलब क्या है, जो परमेश्वर यीशु मसीह कहे हमसे वो बातें सुनकर माने,
तो वो कैसे रहेगा? उस बुद्धिमान मनुष्य के जैसे रहेगा जो चट्टान पर अपना घर बनाया है। ఎవరైతే దేవుని మాట ప్రకారంగా చేస్తారో जो कोई परमेश्वर की इच्छा के अनुसार किया करता है వాడు బుద్ధిమంతుడు అవుతాడు. वो बुद्धिमान ठहरेगा। అంతేకాదు उतना ही नहीं, క్రీస్తు అనే బండ మీద తన ఇల్లు కట్టుకున్నవాడు वो అవుతాడు. यीशु मसीह कहलाया वो चट्टान के ऊपर वो अपना घर बनाएगा। క్రీస్తు మీద పునాది వేసుకున్న మంచి జీవితం కలిగిన వాడై ఉంటాడు. मसीह के ऊपर अपना नींव डालकर अपना जिंदगी को बिताने वाला एक अच्छा मनुष्य हो पाएगा। క్రీస్తు పునాది మీద తన ఇల్లును కట్టుకున్న వాని బుద్ధిమంతుడు పోలి ఉంటాడు. ख्रिस्त के नींव के ऊपर अपना घर को बनाने वाला एक बुद्धिमान ठहरेगा। 27వ వచనం అంటున్నాడు యేసు ప్రభువు 25वां वचन में कहते हैं यीशु వాన मसीह, కురిసిన వరదలు వచ్చెను గాని గాలి వేసరి ఆ ఇంటి మీద కొట్టెను కానీ దాని పునాది బండ మీద వేయబడను గనుక అది పడలేదు. और मेघ बरसा और बाढ़ें आई और आंधियां चली और उस घर पर टकराने लगी, परंतु वो नहीं गिरा क्योंकि उसकी नींव चट्टान पर डाली गई थी। हालेलुया हालेलुया। చూడండి వానలు వచ్చాయంట, लेकिन देखिए यहाँ पे बारिश हुआ, వరదలు వచ్చాయంట, वहां पे बाढ़ें भी आए, గాలి కొట్టిందంట, आंधियां भी आई, కానీ ఏమవలేదు. लेकिन क्या नहीं ఆ हुआ? ఇంటి మీద కొట్టినా గాని वो घर को टक्कर मारने पर भी పునాది వేయబడింది గనుక वो चट्टान के ऊपर अपनी नींव को बना के ఆ रखी, గృహము పడిపోలేదు, इसीलिए కదిలిపోలేదు. वो घर ना ही గిరి ना ही हिला सकी वो आंधियां उस घर को। హల్లెలూయా. हालेलुया। కారణం ఏమిటి? कारण क्या है? బండ మీద వేయబడింది. चट्टान के ऊपर नींव बना के మన रखा। జీవితాన్ని బండ అనే క్రీస్తు మీద కట్టుకున్నవాడు हमारे కదలలేడు. जीवन जो परमेश्वर यीशु मसीह कहलाया वो चट्टान के ऊपर नींव बना के रखेंगे। చిత్తమును ప్రకారంగా ఇల్లు కట్టుకున్నవాడు, परमेश्वर की इच्छा के अनुसार घर बनाने वाला తన व्यक्ति, చిత్త ప్రకారంగా జీవితాన్ని కాపాడుకునేవాడు, परमेश्वर की इच्छा के अनुसार अपने जीवन को सुरक्षित रखने वाला व्यक्ति, ఎటువంటి శోధనలు వచ్చినా, कोई भी परेशानी आए, ఎటువంటి వరదలు వచ్చినా, कोई भी बाढ़ आए, ఎటువంటి గాలి విసిరినా, कोई भी आंधियां चली, ఎటువంటి శోధనలు వచ్చినా कोई भी परेशानी दुख आए, పడిపోవడానికి అవకాశం లేదు. वो गिर नहीं सकता। హల్లెలూయా हालेलुया। హల్లెలూయా हालेलुया। ఎంత గొప్ప ఆశీర్వాదం ప్రియ कितना దేవుడా. महान आशीष है हमारे लिए प्रिय ఆత్మీయ परमेश्वर की జీవితం संतान। కదిలించబడకుండా ఉంటుంది. आत्मिक जीवन बिना हिलाए हमारे जीवन में रहेगा। దృఢమైన పునాదియగు క్రీస్తుపై నీవు గంభీరంగా నిలబడగలుగుతావు. दृढ़ परमेश्वर चट्टान का जो नाम है उसके ऊपर दृढ़ खड़ा हो सकते हैं మన आप। పరుగు జయంతో ముగించగలుగుతాం. हमारी जो दौड़ है वो जय के साथ खत्म कर सकते ప్రియ हैं। దేవుని బిడ్డలారా, ये परमेश्वर की ఈ రోజున संतान, నీకు శ్రమ కలిగి ఉండవచ్చును, आज आपके जीवन में श्रम శోధనలు दुख हो सकता है, వచ్చుకుండవచ్చును, वो ताड़ना हो सकता है, పరిస్థితులు చూస్తున్నప్పుడు భయం వేయవచ్చును. परिस्थितियों को देखने से आपको डर लग అయినా सकता है, సరే फिर भी క్రీస్తు అనే బండ మీద నీ యొక్క జీవితాన్ని కట్టుకో. मसीह का नाम का जो चट्टान है उसके ऊपर अपना घर को बनाए। దేవుని చిత్త ప్రకారం నడుచుకుంటే परमेश्वर की इच्छा के अनुसार चलेंगे तो నీవు కదిలిపోవడానికి అవకాశం లేదు. आप हिल नहीं सकते। హల్లెలూయా. హల్లెలూయా. యెహోవా నాకు కేడము దుర్గమై ఉన్నాడు గాని అంతగా కదిలింపట్టన్నాడు దావీదు. यहोवा मेरा सुरक्षा और मेरा डाल और मेरा बल है, मैं हिल नहीं सकता करके నీవు दाऊद कहता है। కదిలిపోవు. तू हिल नहीं सकता। ప్రియ దేవుని బిడ్డ, ये परमेश्वर की ఈ संतान, భూమి మీదకి ఎటువంటి పరిస్థితి వచ్చినా पृथ्वी में चाहे जो भी परिस्थिति आए నీవు తప్పకుండా నిలబడగలుగుతావు. आप अवश्य खड़े हो सकते हैं। ఎప్పుడో తెలుసునా? कब जानते हैं? దైవ చిత్తం చేయగలిగినప్పుడు. दैविक इच्छा को प्रकट करेंगे तब। యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. पहला యోना का पत्री उसका दूसरा अध्याय उसका 17वां वचन में యోహాను అంటున్నాడు, యోనా कहता है, లోకమును దాని ఆశ గతించిపోవును గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. पहला యోనా का पत्री दूसरा अध्याय उसका 17वां वचन में ध्यान से सुनिएगा, ये कहता है, और संसार और उसकी अभिलाषाएं दोनों मिटते जाते हैं, पर जो परमेश्वर की इच्छा पर चलता है वो सर्वदा बना रहेगा। హల్లెలూయా. हालेलुया। చూడండి యోహాను ఏమంటున్నాడు? देखिए యోना कितना उत्तम चीज लिखता है। దేవుని చిత్తమును జరిగించేవారు परमेश्वर की इच्छा पर चलता जो है నశించిపోరు, वो नाश नहीं होगा, మారిపోరు, वो बदलेगा नहीं, అస్థిరమైన ఈ లోకములో और अस्थिर ये जीवन में ये దేవుని पृथ्वी पर చిత్తము చేయువారు నిరంతరము और నిలుస్తారు. परमेश्वर की इच्छा पर चलने वाला व्यक्ति वो सर्वदा बना रहेगा। హల్లెలూయా. हालेलुया। ఇది దేవుని వాగ్దానం. ये परमेश्वर की वायदा है, నిరంతరము నిలుచుట. सर्वदा बने रहना। ఈ రోజున వచ్చిన రోగాన్ని బట్టి, आज जो बीमारी महामारी आई है, తర్వాత ఆర్థిక పరిస్థితిని బట్టి जो आर्थिक परिस्थिति है, అనేక విధాలుగా ఆలోచన చేస్తున్నారు अनेक జనాలు. विचारों में डूबे हुए हैं लोग। ఏమైపోతామో, हम क्या हो जाएंगे, ఎప్పుడు ప్రాణము ప్రాయం వస్తుందో, हमारा प्राण कब खत्म हो जाएगा, ఎప్పుడు ఏ పరిస్థితి ఎలా మారిపోతుందో कब कौन सा परिस्थिति कैसे बदल जाएगा। చాలా మంది ఆలోచన కలిగి ఉన్నారు. अनेक लोग इस
विचार में डूबे हुए हैं। అన్యుల కంటే దేవుని బిడ్డలు ఎక్కువ భయపడుతున్నారు ఈ రోజుల్లో. अन्य जाति लोगों से ज्यादा तो परमेश्वर की संतान ही डरने लगे ప్రియ हैं। దేవుని బిడ్డ, ये परमेश्वर की దేవుని संतान, సేవకుడిగా చెప్తున్నాను, परमेश्वर दास होने के नाते मैं ये कहता हूँ, దేవుడు నీతో వాగ్దానం చేశాడు. परमेश्वर आपसे वायदा किया है। వాగ్దానాన్ని పట్టుకో, वायदा को पकड़ो, నీవు రిణంతో నిలుస్తావు. आप दृढ़ होकर खड़े हो सकते ప్రియ हैं। దేవుని బిడ్డలారా, ये परमेश्वर की संतान నశించిపోయే స్థితి దేవుడు నీకు ఇవ్వడు. आपको नाश होने वाली स्थिति में खड़ा नहीं करेगा। దేవుడు నిన్ను ఎప్పుడు నాశనం చేయడు. कभी भी परमेश्वर आपको नाश ना करेगा। దైవ చిత్తమును జరిగించిన దావీదు అంటాడు, परमेश्वर की इच्छा को प्रकट करने वाला, पूरा करने वाला दाऊद कहता है, 3వ కీర్తన 6వ వచనంలో, भजन संहिता 23वां अध्याय उसका 6 वचन में, చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసం చేస్తానంటే నిలుస్తానంటున్నాడు. सर्वदा परमेश्वर के भवन में मैं निवास करूंगा करके कहता है। హల్లెలూయా. हालेलुया। ఎప్పుడైతే దైవ చిత్తమును కలిగి దేవుని సన్నిధిలో నివాసం చేస్తావో, आप जब परमेश्वर की इच्छा प्रकट करके उसके उनके चालन में దేవుని चलेंगे, చిత్తం నెరవేరుస్తావో, परमेश्वर की इच्छा को पूरा ఈ करेंगे। లోకంలో ఎటువంటి పరిస్థితి వచ్చినా इस संसार में चाहे जो भी परिस्थिति आए, భయపడవలసిన పని లేదు. आपको डरने की जरूरत नहीं है। నిరంతరం నిలిచి ఉంటావు. आप सर्वदा खड़ा रहेंगे। హల్లెలూయా. हालेलुया। యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో, యోనా రచిత సుసమాచాर उसका 5वां अध्याय उसका 24वां वचन ఎవరైతే में, నా మాట విని నా యందు విశ్వాసం ఉంచుతారో, जो कोई मेरा बात सुनकर मेरे पे विश्वास करेगा వారు మరణంలో నుండి నిత్య జీవంలోనికి ప్రవేశించి ఉన్నారు. और वो मृत्यु से आगे बढ़कर अनंत जीवन में प्रवेश कर चुके हैं करके कहता है। దేవుని స్తోత్రం చెప్దామా? परमेश्वर की महिमा करेंगे। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। అవును ప్రియ దేవుని బిడ్డ, परमेश्वर की संसार, ये संसार आपके लिए अनंत नहीं है। దేవుడు నిత్య జీవానికి సిద్ధపరిచాడు. आपके लिए परमेश्वर अनंत जीवन को तैयार करके रखा है। కాలము నివాసం చేసే స్థానాన్ని దేవుడు నీ కొరకు वो अनंत సిద్ధపరిచాడు. काल से लेके अनंत काल तक रहने वाला जगह आपके लिए तैयार करे దైవ हैं। చిత్తాన్ని నెరవేర్చి బిడ్డగా ఉండు. परमेश्वर की इच्छा को पूरा करने वाले संतान बनकर దేనికి जिए। ధైర్యపడవద్దు. कोई भी चीज से डरे ना, ధైర్యంగా నిలబడు. दृढ़ होकर खड़े దేవుని మీద रहे, ఆధారపడు. परमेश्वर के ऊपर निर्भर रहे, ప్రకారంగా నడుచుకుంటూ వెళ్ళిపో. परमेश्वर की इच्छा के अनुसार चलते रहे। बस దేవుడు నీకు తోడే ఉంటాడు. परमेश्वर आपके साथ रहेगा। నిత్యము నిలిచే రాజ్యంలోకి తీసుకెళ్ళిపో. सर्वदा जो ठहरेगा उस जीवन में आपको प्रवेश करेगा। హల్లెలూయా. हालेलुया। అవును ప్రియ దేవుని బిడ్డలారా, हाँ प्रिय परमेश्वर ఆ की ఆశని संतान, కలిగి ఉందాం वो మనం. आशा को पकड़कर आगे चले। లోకం శాశ్వతమైనది కాదు. ये पृथ्वी सर्वदा के लिए नहीं నల్లారా है। తిరిగి రండి అని దేవుడు పిలుస్తున్నాడు. परमेश्वर हमारे लिए बुलाते हैं, हमें बुलाते हैं, वापस आओ। మరలా మనం దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి. वापस हमें उनके మనం पास ఎక్కడికి फिरना వచ్చామో है। అక్కడికి వెళ్ళిపోవాలి. जहाँ से हम आए हैं वहाँ लौटना है। కనుక ప్రియ దేవుని బిడ్డలారా, इसीलिए प्रिय परमेश्वर की संतान, మనము దేవుని దగ్గర నిరంతరం నిలుస్తాం. इसीलिए हम परमेश्वर के सामने सर्वदा ठहरेंगे। ఎప్పుడో తెలిసిన कब चाहते हैं? దేవుని చిత్తము నెరవేర్చిన. अगर परमेश्वर की इच्छा को पूरा ఎందుకంటే ఈ करेंगे, లోకం గతించిపోతది. क्योंकि ये संसार खत्म हो जाएगी। ఈ లోకం ఒక ఆశ నిలబడదు. ये संसार की जो आशा है वो ना खड़ी हो లోకం पाएगी। ఎంత ఆశ పెట్టుకున్నా इस संसार के ऊपर, इस अभिलाषाओं के ऊपर, इस शरीर के ऊपर चाहे जितना भी అది आशा శాశ్వతమైనది रखे, కాదు. वो हमेशा के लिए नहीं है। దావీదు వలె दाऊद के जैसे దైవ సన్నిధిని కలిగి ఉందాం. दैव उपस्थिति को, परमेश्वर की उपस्थिति को बने रहे, దేవుని చిత్తాన్ని నెరవేరుద్దాం. परमेश्वर की उपस्थिति को पूरा करें। యోహాను సువార్త యోనా రచిత 9వ सुसमाचार అధ్యాయము 9वां अध्याय 31వ వచనంలో उसका 31वां वचन में చూడండి, देखिए, ఒక గుడ్డివాడు, పుట్టు గుడ్డివాడు అంటున్న మాటలు ఇవి. जन्म से लेके जो अंधा पैदा हुआ था उसका बातें हैं ये, అతడు క్రీస్తు వలన చూపు పొందాడు. और वो यीशु मसीह के द्वारा अपना दृष्टि को पाया। పరిసయ్యులు వచ్చి మాట్లాడుతున్నారు అతనితో. और फारसी और जो शिक्षक लोग हैं वो आके उनसे बात कर रहे हैं, యేసు ప్రభుని పాపిగా ఎంచారు వాళ్ళు. और यीशु मसीह को एक पापी ठहराने की कोशिश कर रहे थे। యేసు ప్రభు ఎక్కడి నుంచి వచ్చాడో మాకు తెలియదు అన్నట్టు మాట్లాడుతున్నారు. यीशु मसीह कहां से आए हम जानते नहीं है करके ऐसे बातें कर रहे थे। గుడ్డివాడు దృష్టి కలిగిన వాడే. और जो जन्म से अंधा पैदा हुआ था वो दृष्टि को पाकर పరిసయ్యులతో అంటున్నాడు, फरीसी से कहते हैं, అరే ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో మీకు తెలియదా? अरे वो कहां से आए आप जानते नहीं? ఆయన చేస్తున్న కార్యాలు మీకు తెలియవా? वो जो कार्य करते हैं आप जानते नहीं? చూడండి 9వ అధ్యాయం 37వ వచనం देखिए అంటున్నాడు, 9वां अध्याय उसका 31 वचन में दिखता है, ఎవరైనను దైవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. देखिए यूहन्ना रचित सुसमाचार 9वां अध्याय 31 वचन में से कहता है, हाँ। हम जानते हैं कि परमेश्वर पापियों की नहीं सुनता, हाँ। परंतु यदि कोई परमेश्वर का भक्त हो और उसकी इच्छा पर चलता है, हाँ। तो वो उसकी सुनता है। చూడండి, देखिए ఈ దృష్టి లేని వ్యక్తి అంటున్న మాట ఏంటంటే, ये बिना दृष्टि के अंधा व्यक्ति कहता है, దేవుని క్రీస్తు ద్వారా చూపు పొందిన తరువాత परमेश्वर यीशु मसीह से दृष्टि
पाने के बाद పరిసయ్యుల దగ్గర సాక్ష్యం చెప్తా ఉన్నాడు. फारिसी लोग के सामने गवाही बन के ठहरा गवाही दे रहा है, परमेश्वर की महिमा कर रहा है। దేవుడు పాపులు మనం ఆలకించడానికి మీకు తెలియదా? क्या आप नहीं जानते कि परमेश्वर पापियों का नहीं सुनता? అరే మీరు పరిసయ్యులు కదా, अरे आप तो फारसी है, పాపులు ప్రార్థన ఎలా వింటాడు? पापियों का प्रार्थना कैसे सुनेगा? యేసు ప్రభు ప్రార్థన ఎలా వింటాడు? परमेश्वर यीशु मसीह प्रार्थना कैसे ఒకవేళ యేసు सुनेगा? ప్రభు పాపి అయితే యేసు ప్రభు ప్రార్థన ఎలా వినవాలి? अगर यीशु मसीह पापी है तो पापी का प्रार्थना, परमेश्वर यीशु मसीह अगर पापी है तो उनका प्रार्थना कैसे सुनेगा परमेश्वर? ఎలా తెరుచుంటాడు? मेरा आंखों को कैसे उसने खोला? ఎవడైనను कोई भी हो, దైవ భక్తుడై ఉండి परंतु जो कोई परमेश्वर का भक्त हो ఆయన చిత్తము చొప్పున జరిగించిన और उसकी इच्छा पर चलता है ఆయన మనం ఆలకిస్తాడు కదా మన तो మనవి. वो उसकी सुनता है ना। హల్లెలూయా. హల్లెలూయా. ఏమంటున్నాడు ఇక్కడ? क्या कहता है? మా ఆయన మన మనవాలకిస్తాడు. वो हमारा सुनेगा। దైవ చిత్త ప్రకారం నడిచినప్పుడు परमेश्वर- దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. परमेश्वर की इच्छा के अनुसार चलने वाले लोग जब होंगे हमारी वो सुनेगा। మీకు తెలీదా? आप जानते नहीं क्या? పరిసయ్యులు ఏమంటున్నారు? अब फारसी क्या कहते हैं? పాపివే, तू पापी है, నువ్వు పుట్టినప్పుడు నీ గుడ్డోడిగా పుట్టావు. और तू जब से जन्मा तू अंधा जन्मा है, నీవు మాకు బోధిస్తావా? तू हमें सिखाता है। హల్లెలూయా. हालेलुया। అవును ప్రియ దేవుని బిడ్డలారా, हाँ प्रिय परमेश्वर की संतान, ఈ రోజున आज మనము దేవునికి సాక్షులుగా ఉండాలి. हमारे जीवन में हमें परमेश्वर के लिए गवाह बनना है। దైవ చిత్తము చేసినప్పుడు परमेश्वर की इच्छा जब हम प्रकट ఆయన करेंगे, पूरा करेंगे, ఆయన మన మొర ఆలకిస్తాడు. वो हमारा विनती को सुन लेता है। దైవ చిత్తం చేయకుండా परमेश्वर की इच्छा ना करते हुए కేవలం మాటల ద్వారా జీవితాన్ని గడిపేస్తే सिर्फ बातों के द्वारा अगर हम जीवन को बिताते हैं, దేవుడు మన ప్రార్థన ఆలకించాడు. परमेश्वर हमारी प्रार्थना नहीं పాపుల सुनेगा। ప్రార్థన దేవుడు ఆలకించాడు. पापियों का प्रार्थना नहीं सुनेगा। 66వ కీర్తన 18వ వచనములో 66वां वचन संहिता उसका 16वां वचन में, 18వ వచనములో 18 वचन में, అక్కడ భక్తుడు అంటున్నాడు, वहां पे भजनकार कहता है, పాపమును లక్ష్యము చేసి నేనలా దేవుడు వారి ప్రార్థన ఆలకించకపోవును. अगर हृदय में मैं पाप रखकर परमेश्वर की उपस्थिति में प्रार्थना करता हूं तो मेरा विनती ना सुनी जाएगी। అవును ప్రియ దేవుని బిడ్డలారా, हाँ प्रिय परमेश्वर की దైవ संतान, చిత్తము నువ్వు చేసుకుంటూ వెళితే దేవుడు నీ ప్రార్థన अगर ఆలకిస్తాడు. आप परमेश्वर की इच्छा को करते आगे बढ़ते रहेंगे, परमेश्वर आपकी जरूर सुनेगा। ఏ పరిస్థితిలో ఉన్నా चाहे कोई भी ఆ परिस्थिति में क्यों ना పరిస్థితిని हो, మార్చగలిగిన దేవుడైనా, उस परिस्थिति को बदलने वाला నీ परमेश्वर, ప్రార్థనకి జవాబిచ్చే దేవుడైనా, आपके प्रार्थना का जवाब देने वाला परमेश्वर है। చేసిన वो వాడు వినకుండా ఉండేవాడు కాదైనా. जिसका कान है वो ना सुनते हुए ना छोड़ेगा నీ आपको। పరిస్థితి ఆయనకి తెలుసును, आपकी परिस्थिति को जानता నీ శ్రమ है, ఆయనకి తెలుసు, आपके दुख को जानता ఏ है, పరిస్థితుల్లో ఉన్నావో ఆయనకి आप తెలుసు. जो परिस्थिति में है वो जानते हैं। దైవ చిత్తాన్ని నెరవేర్చుకుంటూ వెళ్ళు. परमेश्वर की इच्छा को पूरा करते దేవా, रहे। నీ చిత్తమే నా జీవితంలో నెరవేర్చు. प्रभु आपकी इच्छा को ही मेरे जीवन पर प्रकट कीजिए। యేసు ప్రభువుని నువ్వు ప్రార్థన చేయగలిగితే, यीशु मसीह के जैसे अगर हम प्रार्थना करेंगे, యేసు ప్రభువుని దైవ చిత్తాన్ని यीशु నెరవేర్చగలిగితే, मसीह के जैसे अगर पिता परमेश्वर का इच्छा को पूरा करेंगे, దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. परमेश्वर आपका प्रार्थना सुन लेगा। హల్లెలూయా, 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 హల్లెలూయా। యోహాను పత్రిక సువార్త యోహన్నా रचित सुसमाचार 4వ అధ్యాయం 34వ వచనములో 4 अध्याय उसका 44वां वचन में యేసు ప్రభు తన శిష్యులతో అంటున్నాడు, यीशु मसीह अपने चेलों से कहते हैं, నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉంది. यीशु ने उनसे कहा, मेरा भोजन ये है कि अपने भेजने वाले की इच्छा के अनुसार चलूं और उसका काम पूरा करूं। హల్లెలూయా. हालेलुया। నన్ను పంపిన వారి చిత్తం నెరవేర్చుటే मेरे भेजने वाले की इच्छा पूरा करना ही నాకు భోజనం అంటున్నాడు. मेरे लिए भोजन है। ఆత్మ సంబంధమైన టానిక్ ప్రియ దేవుని బిడ్డలారా, आत्मिक स्थिति से संबंधित एक सिरप के जैसा है అది మన అంతరంగిక మానవుని బలపరుస్తుంది. और वो हमारी आंदोलिक आत्मिक स्थिति को बनाता है। దైవ చిత్తమును నెరవేర్చినప్పుడు वो हमारे परमेश्वर की इच्छा को जब हम पूरा అది करेंगे, మనకి ఆత్మీయ ఆహారం లాంటిది. वो हमारे आत्मिक भोजन के तरह है। భోజనం చేయటం వలన ఆకలి తీరుతుంది, भोजन करने से भूख दूर होता है, తృప్తి కలుగుతుంది. तृप्ति होती है। ఆ ప్రకారమే इसी प्रकार ప్రభు చిత్తం జరిగించి परमेश्वर की चिंता करने वाले భావం व्यक्ति, మన మనసులోకి వచ్చినప్పుడు पाप जब हमारे हृदय में आने की कोशिश करता है, ఆత్మలో తృప్తి పుడుతుంది. आत्मा में हम उसके विरुद्ध खड़े हो सकते हैं, तृप्त पाते हैं। హల్లెలూయా. हालेलुया। ఉదయకాలం నుంచి రాత్రి వరకు ఎటువంటి అబద్ధం ఆడకుండా, सुबह से लेके सवेरे से लेके शाम तक कोई भी झूठ ना कहते हुए, కోపం పడకుండా, అసూయ చూపకుండా, స్వార్థం చూపకుండా, जलन कपट गुस्सा क्रोध ना करते हुए రోజంతా చాలా మంచిగా జీవించామనుకోండి, दिन भर अगर अच्छे से जीवन बिता रहे हो तो ఎలాగనిపిస్తుంది आपको कैसा लगेगा? చెప్పండి.
आप ही एक बार सोचिए, ఒకవేళ बताइए। రోజంతా ఉపవాసం ఉన్నావు, दिन भर आप उपवास हैं, अगर రోజంతా ప్రార్థన చేశావు, दिन भर प्रार्थना किए आपने, అనేక మంది వరకు కన్నీరు కార్చావు, अनेक लोगों के लिए आंसू बहाकर దేశం प्रार्थना వరకు किए, ప్రార్థన చేశావు, अपने देश के लिए आंसू बहाकर प्रार्थना భారమైన किए, హృదయంతో ప్రార్థన చేశావు. भोज के साथ प्रार्थना किए। ప్రార్థన ముగించిన తర్వాత ఎలా అనిపిస్తుంది? प्रार्थना समाप्त करने के बाद आपके ऊपर क्या बीतता है, आपको कैसा लगता है? దేవుని వాక్యము परमेश्वर का वचन ఒకవేళ అధికముగా 5 అధ్యాయాలు 10 అధ్యాయాలు చదివామనుకో, अगर अधिक से अधिक 5 अध्याय 10 अध्याय अगर आपने पढ़ लिया एक నీకు दिन ఎలా में, అనిపిస్తుంది? तो आपको कैसा अनुभव ఒక करते हो? వ్యక్తిని ప్రభు గురించి చెప్పి अगर एक व्यक्ति को परमेश्वर यीशु मसीह के बारे में మంచి మార్గంలో सुनाकर నడిపించావనుకో, अच्छे मार्ग पर अगर चलाते हो, నీకు ఎలాగుంటది? आपका अनुभव क्या होगा? తృప్తి, तृप्ति मिलती है, ఆత్మలో తృప్తి, आत्मा में संतुष्टि। ఆహారం తిన్నంత తృప్తి. एक भोजन जब हम खाते हैं जो तृप्ति मिलती है, वैसी तृप्ति ఆ मिलती है। తృప్తి ఎక్కడి నుంచి వస్తుంది? वो तृप्ति कहां से आती है? దైవ చిత్తము చేయడం వల్ల వస్తుంది. परमेश्वर की इच्छा को करने से आती है। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया। అవును ప్రియ దేవుని బిడ్డ, हाँ, प्रिय परमेश्वर की శారీరకమైన संतान, ఆహారం నీకు తృప్తినిస్తుంది శారీరకంగా. अगर शारीरिक भोजन आपको शारीरिक जीवन में संतुष्टि देता है, దైవ చిత్తము చేయడం వల్ల అది ఆత్మీయ తృప్తిని लेकिन కలగజేస్తుంది. परमेश्वर की इच्छा को पूरा करने से आपकी आत्मिक स्थिति को संतुष्टि मिलती है। అంతేకాదు इतना ही नहीं, కలవరం చెందకుండా సమాధానంతో ఉండినట్లుగా చేస్తుంది. चिंता में ना गिरते हुए परमेश्वर की आनंद में बढ़ाती रहेगी। కలవరం దూరం చేస్తుంది. चिंता को दूर करता है। ఏది జరిగినా దైవ చిత్తం, जो भी होगा परमेश्वर की इच्छा है। నీ చిత్తమే నా జీవితంలో प्रभु నెరవేర్చుదాయన. आपकी इच्छा ही मेरे जीवन में प्रकट करे, पूरा करे। దేవునికి అప్పు చెప్పుకోగలుగుతాం. अगर परमेश्वर को अपने आप को समर्पण कर सकते हैं। హల్లెలూయా, हालेलुया। ఇక దేవుని చిత్తము చేయుట ఇసిలియే- ఆత్మ సంబంధమైన ఆహారమై ఉంది. इसीलिए परमेश्वर की इच्छा करना आत्मिक स्थिति का भोजन है। కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 8వ వచనంలో भजन संहिता 40वां अध्याय उसका 8वां वचन में దావీదు రాజు అంటున్నాడు, राजा दाऊद నా कहते हैं, దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. हे मेरे परमेश्वर, मैं तेरी इच्छा पूरी करने से प्रसन्न होता हूँ। హల్లెలూయా, हालेलुया। నీ చిత్తము నేను చేయడం నాకు ఎంతో సంతోషం అన్నాడు దావీదు. तेरी इच्छा पूरा करना मुझे बहुत खुशी देती, आनंद देती है। హల్లెలూయా, हालेलुया। దావీదు ఒక రాజు హోదాలో ఉన్నాడు. दाऊद एक राजा की स्थिति में है, అటువంటి దావీదు అంటున్నాడు, वैसा एक इंसान कहता है, నీ చిత్తం చేయడం నాకు ఎంతో సంతోషం. हे मेरे परमेश्वर, मैं तेरी इच्छा पूरी करने से प्रसन्न होता हूँ। ఎవరైతే యథార్థంగా ప్రభు చిత్తం నెరవేర్చడానికి ఆశపడతారో ప్రయత్నిస్తారో, जो पूरी तरीके से परमेश्वर की इच्छा को पूरा करने के लिए यत्न में रहते हैं, వారందరికీ ప్రభు నిశ్చయముగా उनके लिए परमेश्वर निश्चय తన చిత్తమును కనుపరిచి उनकी इच्छा को प्रकट వారి करके జీవితం యేసు ద్వారా సంతోషం కలిగినట్లుగా చేస్తాడు. उनके जीवन में परमेश्वर यीशु मसीह के द्वारा प्रसन्न होने के लिए एक गवाह बनाएगा। హల్లెలూయా, हालेलुया। లోకాసు సువార్త 2వ అధ్యాయం 10వ వచనంలో लूका रचित सुसमाचार 2रा अध्याय 10वां वचन में ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన వర్తమానం అని రాయబడింది. ये देखिए, जो सारे लोगों के लिए आनंद को देने वाली सुसमाचार प्रकट करता हूँ। ఎవరు అంటున్న మాట ఇది? स्वर्ग जो परमेश्वर की दूत है वो कहती है, అవును ప్రియ దేవుని బిడ్డలారా, हाँ प्रिय परमेश्वर की संतान, ఎవరైతే సువార్తను అనుసరిస్తారో जो कोई सुसमाचार को पालन करता వారి है, జీవితంలో సంతోషముగా ఉంటారు. उनके जीवन में प्रसन्न रहेगा वो। అవును సంతోషం. हाँ, खुशी। దేవుని వాక్యం సంతోషాన్ని ఇస్తుంది. परमेश्वर की वचन में आनंद मिलता है। దేవుని సువార్త సంతోషం కలిగిస్తుంది. परमेश्वर की सुसमाचार प्रसन्न देता ఈ है। రోజున దేవుని చిత్తం నెరవేర్చుట, आज अगर परमेश्वर की इच्छा को पूरा करना है, జీవితం అంతా సంతోషం ఉంటాం. जीवन भर तक खुशी रह पाएंगे। హల్లెలూయా, हालेलुया। కరోనా వైరస్ రానివ్వండి, कोरोना वायरस क्यों ना हो, ఇంట్లో ఏమీ లేకపోనివ్వండి, घर में अकाल क्यों ना हो, అశాంతి అయినా సరే अशांति ही क्यों ना हो, నీ హృదయం సంతోషంగా ఉండాలి. आपके हृदय में हमेशा आनंद भरपूर అది रहेगा। దేవుని దగ్గర నుంచి వచ్చిన ఆనందం. क्योंकि वो परमेश्वर की ओर से आई हुई आनंद है। హల్లెలూయా, హల్లెలూయా। ఎందుకంటే क्योंकि నేను దేవుని బిడ్డను, मैं परमेश्वर का దేవుడు నాకు संतान సహాయం हूं, చేస్తాడు, परमेश्वर सहायता करेगा, నేను దేవుని యొక్క ఉద్దేశ ప్రకారం मैं నడుస్తున్నాను परमेश्वर की इच्छा के अनुसार चल रहा हूँ। అని ఎప్పుడైతే నీ యొక్క భావన కలుగుతుందో जब ये सोच में चलोगे, నీ జీవితంలో సంతోషమే ఉంటుంది. परमेश्वर कहेगा आपके जीवन में सिर्फ आनंद ही आनंद దేనినైనా रहेगा। సంతోషంగా ఎదుర్కోగలుగుతాం. कोई भी चीज को आनंद के साथ అది आगे बढ़ सकते हैं। ప్రమాదమైన అది ఏ పరిస్థితి అయినా సరే चाहे वो दुर्घटना हो, कोई भी परिस्थिति क्यों ना हो, సంతోషంగా నడవగలుగుతాం. आप खुश
होके आनंद होके आगे बढ़ सकते हैं। హల్లెలూయా हालेलुया। యేసు ప్రభువు అన్న మాటకు ఒకటి చదువుకుని यीशु मसीह और एक जो बात कहते हैं उसको पढ़कर हम समाप्त करेंगे। మత్తయి సువార్త 12వ అధ్యాయం मत्ती रचित सुसमाचार 48వ 12वां అధ్యాయం अध्याय उसका 49వ 48वां अध्याय उसका 49वां अध्याय में యేసు ప్రభువు వారు यीशु मसीह ఒక ఇంటిలో एक घर में ఉండి ఆయన ప్రకటిస్తున్న సమయంలో और उस घर में रहकर वो प्रकट करते हुए या प्रचार करने के అప్పుడు समय యేసు ప్రభు యొక్క తల్లి తన యొక్క సహోదరులు वो यीशु मसीह की जो माता है वो अपने सहोदर लोग से వాళ్ళందరూ వచ్చారట अपने भाई लोग भी आए उनके साथ అప్పుడు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి శిష్యులు చెప్పారు ఇగో మీ సహోదరులు అలాగే మీ అమ్మ వచ్చారు అని और यीशु मसीह के पास आके वो कहने लगे कि आपके भाई और आपके माता आए हैं। అప్పుడు యేసు ప్రభు तब ఏమంటున్నాడు यीशु मसीह क्या कहते हैं? 48 49 వచనాలు देखिए చూడండి 48वां 39वां वचन నా में, తల్లి ఎవరు मेरी माता నా कौन है, సహోదరులు ఎవరు मेरे भाई कौन అని है, చెప్పి తన శిష్యుల వైపు చెయ్యి చాపి और ऐसे कहकर अपने शिष्यों के तरफ हाथ ఇదిగో दिखाकर నా తల్లియు నా సహోదరులను और ये देखो ये मेरे भाई और मेरे माता, పరలోకమందున నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు అనెను देखो मेरी माता और मेरे भाई ये हैं जो परमेश्वर स्वर्गीय परमेश्वर की इच्छा के ऊपर चलते हैं। హల్లెలూయా हालेलुया। చూడండి యేసు ప్రభు అంటున్నాడు देखिए यीशु मसीह తన कहते हैं, శిష్యులు చూపిస్తూ అంటున్నాడు अपने शिष्यों को दिखाकर कहते हैं, ఎవరైతే పరలోక రాజ్యం కొరకు जो कोई परमेश्वर के राज्य के నా लिए తండ్రి చిత్తమును చేస్తారో मेरा परमेश्वर पिता का इच्छा నా करेगा, తండ్రి చిత్తానుసారంగా నడుచుకుంటారో मेरा परमेश्वर इच्छा के चाल चलन के ऊपर चलेगा, వారే నా సహోదరులు वही मेरे भाई నా है, సహోదరులు वही मेरे भाई है, వారు నా సహోదరులు वो मेरे भाई है, బహన్ बहन है, వారు నా తల్లి वो मेरे माता है। హల్లెలూయా हालेलुया। యేసు ప్రభు అంటున్న మాట ఇది यीशु मसीह कहते हुए बातें हैं ये। గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా स्मरण कीजिए మనం परमेश्वर की క్రీస్తుని संतान। అంగీకరించినప్పుడు ఆయన బిడ్డలం అవుతున్నాం हम जब परमेश्वर को अंगीकार करते हैं, ग्रहण करते हैं, हम उनके संतान में बदल जाते हैं। ప్రభువా నాకు బోధించు అన్నప్పుడు మనం ఆయన విద్యార్థులం అవుతున్నాం प्रभु मुझे सिखाओ करके हम जब कहते हैं तब हम उनके स्टूडेंट्स हो जाते हैं, हाँ। विद्यार्थी हो जाते हैं। ప్రభువుని వెంబడించినప్పుడు సంపూర్ణంగా మనం సమర్పించుకున్నప్పుడు ఆయన శిష్యులు అవుతున్నాం और परमेश्वर को अपने आप को अगर हम समर्पण कर देते हैं, अपने जीवन को समर्पण कर देते हैं, तो हम उनके शिष्य बन जाते हैं, चेले बन जाते हैं। ఆయనను ప్రేమించి ఆయనతో నడిచినప్పుడు ఆయన స్నేహితులం అవుతున్నాం अगर हम उनसे प्रेम रखकर उनके साथ चलेंगे तो उनके दोस्त होते हैं, उनके स्नेह लोग होते हैं। అన్నిటికంటే सबसे अधिक ఇక్కడ యేసు ప్రభు అంటున్న మాట परमेश्वर यीशु मसीह जो कहते ఆయన हैं, చిత్తము చేసినప్పుడు उनकी इच्छा को जब करेंगे ఆయన కుటుంబ సభ్యులం అయిపోతాం उनके परिवार वाले बन जाते हैं। हालेलुया, హల్లెలూయా हालेलुया। నా చెల్లి నా తమ్ముడు నా అమ్మ అంటున్నాడు అక్కడ मेरी बहन, मेरी भाई, मेरी माता कहता है यीशु मसीह वहां తన पर। కుటుంబ సభ్యులం हम उनके परिवार के యేసు ప్రభు सदस्य యొక్క हैं। కుటుంబం यीशु అయిపోతున్నాం मसीह के परिवार में बदल जाएंगे। ఎంత గొప్ప విషయం ఇది इतना महान बात है बेटा। హల్లెలూయా हालेलुया। దేవుని చిత్తము చేసి క్రీస్తు సహోదరుడిగా సహోదరులుగా परमेश्वर की इच्छा को करने वाले भाई और बहन में ఆయన తల్లిగా उनकी माता के మారటం ఎంత గొప్ప ధన్యత माता के अनुसार बदल जाना कितना महान ఎంత नशा గొప్ప है, ఆశీర్వాదం कितना महान आशीष है। హల్లెలూయా హల్లెలూయా। అవును ప్రియ దేవుని अपने బిడ్డలారా. परमेश्वर की संतान, ఆయన శిష్యుడు అంటలేదు वो नहीं ये नहीं कहता कि वो मेरा दास दास नहीं है, वो मेरा चेला है, లేకపోతే ఇంకొకటి అంటలేదు कोई और कुछ नहीं कहता। యేసు ప్రభు అంటున్నాడు वो कहता है మీరే నా సహోదరులు तू मेरा परिवार है, మీరే నా तू కుటుంబస్తులు मेरा परिवार है, మీరే నా కుటుంబం तुम ही मेरा परिवार हो। అవును ప్రియ దేవుని బిడ్డలారా. अपने परमेश्वर की संतान, దేవుని చిత్తము చేయటం వలన परमेश्वर की इच्छा को करने దేవుని से కుటుంబముగా మారిపోతున్నాం परमेश्वर की परिवार में बदल जाते हैं। దేవుని చిత్తము చేయటం వలన परमेश्वर की इच्छा को करने से పరలోకములో ప్రవేశం ఉంటుంది परमेश्वर की राज्य में प्रवेश कर దేవుని पाएंगे। చిత్తము చేయటం వలన परमेश्वर की इच्छा के శోధనల अनुसार నుండి కాపాడబడుతున్నాం चिंताओं से परमेश्वर దేవుని बचाता చిత్తము है। చేయటం వలన परमेश्वर की इच्छा के अनुसार దేవుడు మన మొర करने से ఆలకిస్తున్నాడు. हमारा विनती सुनता है, ఆలకిస్తాడు सुनेगा, దాని ప్రకారంగా చేస్తాడు उसके अनुसार करेगा। దేవుని చిత్తము చేయటం వలన परमेश्वर की इच्छा को पूरा करने से దేవుడు మనకి ఆనందాన్ని కలుగజేస్తాడు परमेश्वर हमारे जीवन में आनंद को देगा। దేవుని చిత్తము చేయటం వలన परमेश्वर की इच्छा को మనకి पूरा करने से ఆహారం అవుతుంది తృప్తి కలుగుతా ఉంది हमारी आत्मिक भोजन है और वो हमें संतुष्टि में लेके जाता చివరిగా है। దేవుని యొక్క చిత్తము చేయటం వలన और आखिरी में ఆయన కుటుంబస్తులం అవుతారు परमेश्वर की इच्छा को करने से हम उनके परिवार में जुड़ जाते हैं। హల్లెలూయా हालेलुया। అవును ప్రియ దేవుని బిడ్డలారా प्रिय परमेश्वर की ఈ संतान, రోజున దైవ చిత్తాన్ని నెరవేర్చుగా ఉందాం आज अगर परमेश्वर की
इच्छा को पूरा करने वाले होने ఎఫెసీయులకు पाए। రాసిన పత్రిక 5 అధ్యాయం 15, 16, 17 వచనాల్లో एफेसियों की पत्री उसका 5वां अध्याय 15, 16, 17 वचन में అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘంతో అంటున్నాడు, प्रेरित पौलुस जो है एफेसी कलीसिया से कहते हैं దినములు చెడ్డవి గనుక दिन बहुत भयंकर మీరు है, సమయమును పోనీయవద్దు, इसलिए समय को व्यर्थ ना जाने दें సమయాన్ని పోనీయక దుర్వినియోగం చేసుకొనవద్దు, और समय को गलत स्थिति में ना इस्तेमाल करते हुए దాన్ని సద్వినియోగం చేసుకోండి, उसको सही समय में इस्तेमाल అజ్ఞానుల करें। వలె కాక జ్ఞానుల వలె నడుచుకోనండి। और कहता है देखिए मूर्ख के समान ना चलते हुए बुद्धिमान की नहीं चले, ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక और इस बात में अविवेक ना होते हुए ప్రభు యొక్క చిత్తం ఏదో గ్రహించండి। और परमेश्वर की इच्छा क्या है जाने। హల్లెలూయా హల్లెలూయా। అవును ప్రియ దేవుని हाँ బిడ్డలారా, प्रिय परमेश्वर के संतान, దినాలు చెడ్డవి, दिन जो है वो बुरे है, సమయాన్ని పోనీయొద్దు, समय को ना व्यर्थ करें। ప్రభు రాకడ సమయంలో ఉన్నాం, परमेश्वर की आने के समय ప్రభు में చెప్పిన है। ప్రతి మాట నెరవేరుతున్న కాలంలో परमेश्वर ఉన్నాం जो भी कहे हैं वो सब पूरा होने वाले युग में है, కనుక దైవ చిత్తాన్ని గుర్తిద్దాం। इसीलिए परमेश्वर की इच्छा को पूरा करें। నేను నడుస్తున్న దైవ చిత్తమా, मैं जो चाल चलन चल रहा हूँ, चल నేను रही हूँ, మాట్లాడుట దైవ क्या वो చిత్తమా, परमेश्वर की इच्छा है? जो मैं बातें करती हूँ करता हूँ परमेश्वर की నా इच्छा है? జీవితం దేవునికి ఇష్టంగా ఉందా, क्या मेरा जीवन परमेश्वर की इच्छा के నా अनुसार ప్రార్థన है? దేవునికి చిత్తముగా क्या ఉందా, मेरा प्रार्थना परमेश्वर की इच्छा के अनुसार है? నాకు ఇష్టంగా ఉందా, मेरी इच्छा से है? ఒకసారి ఆలోచన చెయ్యి, एक बार सोच के నీకు నువ్వు देखिए, సరి చేసుకో, अपने आप को ठीक करें, దైవ చిత్తాన్ని నెరవేర్చు। परमेश्वर की इच्छा को पूरा ఎన్ని करें। సంవత్సరాల నుంచి నీ విశ్వాసం అన్నది ముఖ్యం కాదు కానీ इतने सालों से या बचपन से लेके पैदाइश से लेके आप मसीह हो, विश्वासी हो, वो मायने नहीं रखता। దైవ చిత్తాన్ని గ్రహిస్తున్నావా, परमेश्वर की इच्छा को देख पा रहे దైవ हो? చిత్తాన్ని నెరవేర్చే గొప్ప ధన్యత परमेश्वर की इच्छा को ग्रहण कर कर उसका पूरा करने वाला एक जो धन्यता है, దైవ చిత్తాన్ని గ్రహిద్దాం, परमेश्वर की इच्छा को पूरा करें, దేవుని యొక్క ఇష్టంగా నడుచుకుందాం। परमेश्वर की इच्छा के अनुसार चले। సమస్త జ్ఞానకు మించిన దేవుని యొక్క సమాధానం सारे ज्ञान से परे परमेश्वर की इच्छा మీ హృదయములకును తలంపులకును కావలి ఉండి రక్షించును కాపాడును గాక। आपकी हृदय में, आपकी विचारों में और आपकी और चाल चलन में आपके साथ और संग रहकर आपको चलाने पाए। ఆమేన్ ఆమేన్। కళ్ళమూడి ప్రార్థన చేద్దాం। आंखें बंद करे प्रार्थना करेंगे। పరిశుద్ధుడైన మహాప్రభువా, पवित्र యేసు परमेश्वर నీకు వందనాలు నాయనా, यीशु तेरी धन्यवाद ఈ करते ఉదయ हैं। కాలంలో మాతో మాట్లాడడానికి వందనాలు। इस सवेरे इस सुबह के समय हमसे बात किए उसके लिए धन्यवाद। దేవా, ఈ భూమి మీద అనేకమైన శ్రమలు అనుభవించావు, इस भूमि पर, इस पृथ्वी पर आप अनेक प्रकार के సిలువ ताड़ना యాగానికి आपने ముందు కూడా सहा। प्रभु क्रूस के बलिदान से पहले నీ भी చిత్తమే నా పట్ల నెరవేర్చను నాయనా। आपने यही कहा कि प्रभु आपकी इच्छा ही मेरे जीवन తండ్రి में पूर्ण చిత్తము లేకుండా ఏది చేయలేదు, करे। पिता परमेश्वर की इच्छा के अनुसार ही चले, उसके अलावा और कुछ नहीं నీ किए చిత్తమే आपने। జరిగించని చిత్తాన్ని నెరవేర్చావు, परमेश्वर पिता का इच्छा ही प्रकट करते हुए पूरा किया आपने। చిత్తానుసారంగా జీవించావు। उस इच्छा के अनुसार जीवन बिताए। ప్రభువా, ఈ రోజు మేము కూడా అటువంటి జీవితాన్ని కలగచేయండి। प्रभु हमारे जीवन को आपके जीवन से जैसे నీ बदल చిత్తాన్ని दीजिए। నెరవేర్చే జీవితం మాకు దయచేయండి। आपके इच्छा को पूरा करने वाले होने पाए। నీ చిత్తానుసారంగా నడుచుకుంటున్నావు లేదు మమ్మల్ని మేము పరిశీలన చేసుకుని आपके उस उद्देश्य में, आपकी उस इच्छा में चल रहे हैं या नहीं, अपने आप को ठीक करते हुए నీకు అప్పచెప్పుకొని ముందుకు సాగడానికి अपने आप సహాయం को చేయండి। आपके हाथ में समर्पण करते हुए हमें सहायता మా करें। చూపులు, మా మాటలు, మా చేతులు, మా కార్యాలు, हमारे नजरें, हमारे बातें, हमारी दृष्टि, हमारी जो बातें, మా हमारे దినమంతా, विचारें, మా దినమంతా, हमारी दिन भर మా की कार्य, కుటుంబమంతా, हमारी మా परिवार, బ్రతికంతా, हमारे जीवन ఈ भर, భూమి మీద బ్రతికినంత కాలం हमारा जितना साल हम जीवित रहते हैं इस पृथ्वी నీకు पर, ఇష్టలుగా మార్చుకో, आपकी इच्छुक बनके ఇష్టముగా बनाइए। ఉండినట్లు చేయండి। आपके इच्छुक बनाइए। నీ చిత్తమే మా జీవితంలో నెరవేరును हमारे గాక। जीवन में आपकी इच्छा हो, पूरी हो। నీ చిత్తం వలన వచ్చే ఆశీర్వాదాలు మాకు దయచేయండి। आपकी इच्छा के अनुसार चलने से जो आशीष हमें मिलती है, वो आशीष हमें ఈ मिलने के వాక్యం लिए ఎంతమంది तैयार कीजिए। విన్నారో, इस वचन जितने लोग सुने हैं, ప్రభు ఆ వాక్యానుసారంగా నడుచుకోవడానికి సహాయం प्रभु చేయండి। वचन के अनुसार चलने के लिए सहायता వాక్యం कीजिए। ద్వారా వచ్చే ప్రతి ఆశీర్వాదం వారికి प्रभु కలగచేయండి। वचन के द्वारा जो आशीष आती है उनके जीवन में पूरा कीजिए, ప్రతి दीजिए। విషయంలో కాపాడి నా వారికి మహిమ తెచ్చుకోండి। हर एक जीवन में प्रभु हर एक परिस्थिति में बचाव कर आपकी नाम की महिमा होने మా पाए। సంఘాన్ని కాపాడండి, हमारी कलीसिया को మా बनाइए। గ్రామాన్ని కాపాడండి, मेरे
गांव को మా बचाइए, జిల్లాని రక్షించండి, मेरे जिला को మా बचाइए, రాష్ట్రాన్ని मेरे కాపాడండి, राष्ट्र को మా बचाइए, దేశాన్ని मेरे కాపాడండి, देश को बचाइए, కరోనా వైరస్ ని తప్పించండి, कोरोना वायरस से ఆర్థిక बचाइए, వ్యవస్థను మార్చండి, आर्थिक स्थिति को बदलिए, ఎవరు ఎటువంటి పరిస్థితిలో ఉన్న మార్చండి, चाहे जो कोई भी जिस परिस्थिति में हो उसको बदलिए। ప్రభువాని అద్భుతం చేయండి నాయన, आप अद्भुत कार्य कीजिए प्रभु, నువ్వు చేయకపోతే ఎవరు సహాయం చేస్తారు నాయన, आप नहीं करेंगे तो और कौन है खुदा जो ఇవే कर మా सकता ఆధారం है? నాయన, आप ही हमारे ఇవే आधार మా हैं, సమస్తములు నాయన, आप ही हमारे समस्त ఇవే हैं, మా కీడము డాలయ్యున్నావు నాయన, आप ही हमारा ढाल ठहरे हैं। అందరం నీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాం प्रभु आप अपने आप को आपके हाथ में ఎంతమంది सौंपते కరోనా हैं। వైరస్ తో బాధపడుతున్నారు అందరిని ముట్టి స్వస్థపరచండి, जितने लोग इस कोरोना वायरस से पीड़ित हैं उन्हें छूइए और चंगा कीजिए। డాక్టర్ గారిని నర్సులను ప్రభువా ముట్టండి, प्रभु वैद्यों को नर्सों को వారిని छूइए, ధైర్యపరచండి, उन्हें दृढ़ कीजिए, ఆరోగ్యం దయచేయండి, उन्हें अच्छा स्वास्थ्य दीजिए। పోలీసు వారు కూడా నమ్మకంగా ప్రజలకు సేవ చేసేవారిగా प्रभु చేయండి, जो पुलिस है उनको भी प्रभु विश्वास योग्य होकर लोगों की सेवा करने के लिए सहायता कीजिए। మున్సిపాలిటీ వారు ఎంతో శుభ్రం చేస్తున్నారు, వారికి ఆరోగ్యం प्रभु దయచేయండి, म्युनिसिपालिटी वाले बहुत कठिन परिस्थिति से गुजर रहे हैं, सफाई कर रहे हैं, మా उनको भी దేశ सहायता कीजिए। నాయకులందరికీ కూడా ప్రజలకు సేవ చేసే మనసును పుట్టించండి, हमारी देश के जितने नायक लोग हैं प्रभु उनके जीवन में कार्य कर रहे हैं, उसके लिए నీ धन्यवाद। చిత్తాన్ని నెరవేర్చే వారిగా మార్చండి, आपकी इच्छा को पूरा करने वाले होने నీ का నామానికి మహిమ आपके తెచ్చుకోండి, नाम को ही महिमा देने మరొకసారి वाले మరలా हैं। మీ అందరం కలిసి నీ స్తుతించే వరకు తోడేయండి, फिर से हम सब दोबारा आपकी उपस्थिति में जब तक नहीं मिलते तब तक हमारे साथ रहे। మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి हमारे अति వేడుకొనుచున్నాము, प्रिय परमेश्वर यीशु मसीह के नाम से मांगते हैं, खुदा सुन और ग्रहण कर। ఆమేన్, ఆమేన్। యేసు రక్తమే జయము, ప్రవేశ రక్తమే జయము, ప్రవేశ రక్తమే సంపూర్ణము, అపవాది క్రియల అంతనాశనం, ప్రవేశ నామకే జయము కలుగును గాక। పరమతండ్రి దేవుని ప్రియమైన కుమారుడైన క్రీస్తు కృపా పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ఆయన రాకడ పర్యంతము మనందరితో ఉండి నడిపించును గాక। ఆమేన్। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా। हालेलुया। అందరికీ వందనాలు। आप सबको जय मसीह की। దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా దీవించి ఆరోగ్యంతో నింపి కాపాడును గాక। परमेश्वर आपको और आपके परिवार को सुरक्षित रखकर अच्छा स्वस्थ देकर आपको परिवार आपके और आपके परिवार को परमेश्वर कुशल पूर्वक रखे। आमेन, आमीन। God bless you।